సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. గ్రామాల్లో నెలకొన్న ఎన్నికల సందడి. విచారణకు వెళ్లిన తాండూరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు రైతు కిష్టప్పను అడ్డుకున్న ఐసీఎల్ సిమెంట్ కర్మాగార యాజమాన్యం. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ఏల చెలో కొడంగల్. అయోధ్యలో రామ మందిర ధ్వజారోహణం. తాండూరులో సంబరాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో గ్రామాలలో రాజకీయ వాతావరణం సందడిగా నెలకొంది. ఎటు చూసినా సర్పంచ్ ఎవరు, వార్డు సభ్యులు ఎవరైతే బాగుంటుందో అంటూ అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. తాండూరు డివిజన్, తాండూరు మండల పరిధిలోని 33 గ్రామాలు, బషీరాబాద్ మండలంలోని 39 గ్రామాలు, యాలల మండలంలోని 39 గ్రామాలు, పెద్దెముల్ మండలంలోని 38 గ్రామాలు, కొడంగల్ మండలంలో 25, దౌలతాబాద్ మండలంలో 33, బొంబ్రేస్పేట్ మండలంలో 35, దుద్యాల మండలంలో 20 గ్రామాలలో మొత్తం 262 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 2198 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పోటీకి గాను అధికారులు 2198 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. తాండూరు డివిజన్ లో మొదటి విడతలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లను ఈ నెల 27వ తేదీ గురువారం నుండి 29వ తేదీ శనివారం వరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన ఈ నెల 30వ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను 30వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటిస్తారు. అభ్యర్థులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారులు వినతి పత్రాలను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వినతి పత్రాలను పరిశీలించి అభ్యర్థుల తిరస్కరణ ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ. అదే రోజు 3 గంటల తర్వాత ఎవరు సర్పంచ్ అభ్యర్థి మరియు గ్రామ పంచాయతీ సభ్యులు ఎవరు పోటీలో ఉన్నారో వారి పేర్లను, గుర్తులను ప్రకటిస్తారు. డిసెంబర్ 11వ తేదీ గురువారం గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. అదే రోజు డిసెంబర్ 11వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ జరగనుంది. అనంతరం నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల విజేతల ప్రకటన, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. మల్కాపూర్ గ్రామానికి చెందిన కిష్టప్ప తన భూమి విషయంలో విచారణకు వచ్చిన తాండూరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరమణారెడ్డిని విశాఖ సిమెంట్ కర్మాగారం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కిష్టప్ప మాట్లాడుతూ తమ తాత వెంకటయ్య పేరున ఉన్న 4 ఎకరాల పైచిలుకు ఉన్న భూమిని విశాఖ కంపెనీకి 2 ఎకరాల పైచిలుకు అమ్ముకోగా మిగిలిన 2 ఎకరాల 15 గుంటల భూమిని తమ తల్లి తుల్జమ్మ పేరున చేయడానికి ఇటీవల మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశానని, అందులో భాగంగా నేడు మంగళవారం విశాఖ సిమెంట్ కర్మాగారం దగ్గర రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరమణారెడ్డితో పాటు తాను అక్కడికి వెళ్లామని, కంపెనీ యాజమాన్యం కర్మాగారంలోనికి రానియకుండా అడ్డుకున్నారని, వారు సిమెంట్ కంపెనీలోకి వెళ్లడానికి ఎలాంటి అనుమతి లేదంటూ అడ్డుకున్నారని రైతు కిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిష్టప్ప మాట్లాడుతూ తమకు మిగిలి ఉన్న 2 ఎకరాల 15 గుంటల తమ భూమిని తమ తల్లి తుల్జమ్మ పేరున చేసేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారణకు రాగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను కూడా అడ్డుకున్న ఐసీఎల్ కర్మాగారంపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని కిష్టప్ప డిమాండ్ చేశారు. నా పేరు జకలపల్లి కిష్టప్ప, గ్రామం మల్కాపురం, తాండూరు మండలం, రంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్. మా గ్రామంలో ఇంతకుముందు భూభారతి పెడుతుంటే గత 6 నెలల క్రితము మా గ్రామానికి వస్తే తహసీల్దార్ గారికి ఈయన నా లావణ్య పట్ట 4 ఎకరాల 30 గుంటాల భూమి ఉంటే 2 ఎకరాల 15 గుంటాలు ఐసీఎల్ ఫ్యాక్టరీకి మా నాన్న ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల 15 గుంటాలు మా అమ్మ పేరిట చేయమని పోతుంటే ఐసీఎల్ కంపెనీ వారు ఆర్ఐని నన్ను కంపెనీ అడ్డుకున్నది. ఇన్క్వైరీ చేయకపోతుంటే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మా యొక్క భూమిని నాకు వెంటనే విరాసత్ చేసి ఇవ్వగలరని గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, అదే సబ్ కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. కావున ఇటుపై చర్యలు తీసుకోవాలని మనవి ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నాను.
మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలాల్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని, అందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆదేశాలతోని ఐకేపీ సిసి గారి ఆధ్వర్యం మరియు బిఓఏ గారి అజ్మాతుల్లా ఖాద్రి బిఓఏ గారి మరియు సెక్రటరీ స్వప్న గారి ఆధ్వర్యం లోపల ఘనంగా ప్రతి ఒక్క ఆడపడుచులకు సారే సీర ఇచ్చినట్టు మన పంచాయతీ లోపల ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. అదే రకంగా దౌలపూర్ గ్రామ పంచాయతీ గత ప్రభుత్వం లోపల ఏ విధంగా కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు మనం ఎప్పుడైతే వారిని గెలిపించినామో అప్పటి నుంచి కూడా మన దౌలపూర్ గ్రామ పంచాయతీ లోపల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే పెద్ద మనకి ఇక్కడనే మైసమ్మ దగ్గర పెద్ద స్కూల్ వచ్చింది మనకు. అంటే పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉద్యోగం వచ్చినంత వరకు చదువుకోవచ్చు. అంటే ఒక దౌలపూర్ చిన్న పంచాయతీ లోపల మనకు అంత పెద్ద స్కూల్ని ఇచ్చినందుకు కూడా మనం మనందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. నిన్ననే కొడంగల్ వచ్చిన సీఎం రేవంత్ అన్న గారు మనకు ఒక మాట చెప్పిండు, నేను మీ ఇంటి అన్నలాగా మీ కష్ట సుఖాలు నాకు తెలుసు కాబట్టి ఆడపిల్లల్ని ఈరోజు ఆడపడుచుల్ని సొంత అక్కల్లారా నేను ఒక తమ్మునిగా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా కోటీశ్వరాన్ని చేసే వరకు నేను నిద్రపోను. మీరు కూడా మా ప్రభుత్వానికి సహకరించండి. మీరు కిరాణా కొట్టులు పెట్టుకుంటారా, లేకపోతే పిండి గిన్నెలు పెట్టుకుంటారా, లేకపోతే సోలారు విద్యుత్ తయారు చేయడానికి మీరు పూనుకుంటారా, లేకపోతే పెట్రోల్ పంపులు ఏర్పాటు చేసుకుంటారా, బస్సులు తీసుకొని ఉచిత బస్సులు ఇవ్వడం కాకుండా ఉచిత సౌకర్యం ప్రయాణం చేయడమే కాకుండా మరి బస్సులను కూడా మీకు లోన్ల ద్వారా ఇప్పించి మీ సొంత యజమానులాగా మిమ్మల్ని ఓనర్లను చేసి ఆ బస్సు లోపల ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించినటువంటి సీఎం మన రేవంత్ అన్న గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఆడపడుచుల కోసం ఖచ్చితంగా మనకు మీ వెంబడి మీకోసం మీరు ఇక్కడ ఊరిని విడిచి వలసలు వెళ్లకుండా మీరు సొంతంగా యజమానులు కావాలి, మీరు సొంతంగా సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకోసమే ఈరోజు ఒక సొంత ఆడపడుచుల్లాగా మన ప్రభుత్వం భావించి ఇందిరమ్మ చీరలను ఈరోజు మన ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్లో ఉన్నవారికి, గ్రూప్లో లేని వారికి కూడా ప్రతి ఒక్క ఆడపడుచుకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ చీరలు కూడా గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఆ చీరల్ని చేన్ల దగ్గర పందులో రానియకుండానో మేకల కోసమో లేకపోతే ఒక దాపు కోసమో కట్టుకునేది. ఇంతకుముందు చీరలు టీఆర్ఎస్ ఇచ్చిన చీరలు ఆ చీరలు బాగాలేవు. ఈ చీరలు ఎంత మంచిగా ఉన్నాయంటే మీరు మన సొంతం కొని తెచ్చుకున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి చీరల్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చింది. మన రేవంత్ ఇంత మెత్తగా, ఇంత మంచిగా, ఇంత వెయిట్ కూడా మంచిగా ఉన్నాయి. ఇట్లాంటి చీరల్ని మన ప్రభుత్వం రేవంత్ అన్న గారు మనకి ఇవ్వడం జరిగింది. మనోహర్ రెడ్డి గారు మనకు తాండూరులో గెలిచినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా మన దౌలపూర్ గ్రామ పంచాయతీకి అభివృద్ధి తప్ప వేరేది ఏది కూడా సమస్యలు కూడా లేకుండా చేసే నాయకుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం వారి వెంట ఉండి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోపల ఏ ఎలక్షన్ వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి మనము వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీకి మనము ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.
వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ చెలో కోడంగల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం కోడంగల్ నియోజకవర్గంలోని కడా కార్యాలయం ముందు ధర్నా చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో కోడంగల్ కు తరలి వచ్చారు. కోడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కడా కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించారు. కోడంగల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సీఎం అధికారిక కార్యాలయం దగ్గర కూడా వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. కాగా నిరసనకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. చివరికి కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని కలిసి వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు వారసత్వంగా వస్తున్న వీఆర్ఏలు తమ వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. చెలో కోడంగల్ కార్యక్రమానికి వస్తున్న వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వీఆర్ఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3769 మంది వీఆర్ఏలు ఉన్నారని, తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే భారీ ఎత్తున నిరసన చేపడతామని వీఆర్ఏలు హెచ్చరించారు. ఈ సమస్య దృష్టికి తీసుకురావాలని, మరి అధికారులు కూడా స్పందించి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని కోరుతూ, ఇప్పుడు బేషరతుగా ఈ రోజు ఇప్పుడు అరెస్ట్ అయిన శాంతియుతంగా జరిగిన పోరాటంలో ఈ శాంతియుతంగా జరిగిన ఉద్యమంలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి మేము వినతి పత్రం కోరుతుంటే మా వారిని కొంతమందిని అక్కడిదక్కనే అరెస్టు చేసి వాళ్ళని బేషరతుగా విడిచిపెట్టాలని మిమ్మల్ని మా వీఆర్ఏ జేఏసీ తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి విజ్ఞప్తి చేసిన విడిచిపెట్టాలని కోరుతున్నాము. జై వీఆర్ఏ, జై మన్నార్ జిల్లా. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన చారిత్రక ఘట్టం నేడు చోటు చేసుకుంది. మంగళవారం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయినందుకు చిహ్నంగా దేవాలయంపై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీంతో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం తన నివాసంలో టపాకాయలు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, చందు, కృష్ణ, పటేల్, విజయ్ కుమార్, గోవర్ధన్, ప్రభు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు మనకు చాలా శుభదినం. ఈరోజు అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం ద్వారా మన పతాకం, రాముని పతాకము, కోవిదార వృక్షము, సూర్యుని చిహ్నము, ఓంకారంతో పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు, వారిద్దరు కూడా యోగి గారు ఉండడము, ఈరోజు సంపూర్ణ రామరాజ్యం మనకు కావాల్సిన దినము, మంచి శుభ సూచకము. అదేవిధంగా హిందూ రాజ్యానిగా, అదేవిధంగా హిందుస్థాన్, అదేవిధంగా రామరాజ్యము, హిందూ రాజ్యము స్థాపించాలని చెప్పేసి మనం అందరం సర్వే జన సుఖినో భవంతు కోరుకునే వాళ్ళం. కాబట్టి హిందూ రాజ్యం మనకు వచ్చి రామరాజ్యంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పేసి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.